సరే సరే, అనవసరంగా ఆవేశపడక కాస్త తాపిగా కూర్చొని ఏం జరిగిందో చెప్పండి. ఇంకా ఏం చెప్పమంటారండి? మేము ఎంత పేదవాళ్ళం అయితే మాత్రం తల్లిదండ్రి లేని నా మేనగోడల్ని రహస్యంగా తిరుపతికి తీసుకువెళ్లి అక్కడ దొంగ పెళ్లి చేసుకుంటారా? అక్కడికి జరిగిందేదో జరిగిందని మేము నోరు మూసుకొని అల్లుడుగానే ఆదరించి ఇంట్లో పెట్టుకున్నాం. కాపురం చేస్తూ చేస్తూ హఠాత్తుగా మాయమయ్యి మొన్న ఈ మధ్య నాకేమో ఉత్తరం రాశారో తెలుసా మీకు? ఇన్నాళ్ళకు మా నాన్నగారు ఉండే చోటు తెలిసింది. మా నాన్నగారిని చూసొస్తాను అని చెప్పి ఇంతవరకు ఉత్తరం ముక్కు కూడా రాయకపోతే మా పిల్లకి ఏం కావాలి? బాబు, ఈ విషయాలు ఎప్పుడు మా అబ్బాయి నాతో మాట్లాడలేదు. మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే పొరపాటున మీరు ఇక్కడికి వచ్చినట్టున్నారు. శశిభూషణం గారు మీరేనా? అవును నేనే. అయితే మీ అబ్బాయి భాస్కర్ ఒకసారి పిలిపించండి, నిజాలు మీకే తెలుస్తాయి. ఏ భాస్కర్, భాస్కర్! ఏమిటి నాన్న ఇలా నీకు తెలుసా? మాట్లాడేదా? ఏమయ్యా, నా మేనగోడల్ని కళ్ళలో పెట్టు కాపాడుతానని మాటిచ్చి ఇంత మోసం చేస్తావా? నీకెంత మంత్రం తిరిగితే మాత్రం మాలాంటి పేద బతుకులతో చెలగట్లాడటం నీకు న్యాయమేనా? ఎదురు చెప్పడం లేదు కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. నాకేం నామంతరం తిరగట్లేదు. నేను ఆగర్భ శ్రీమంతుణ్ణి. అందులోనూ ఆడి తప్పని రావుబోద్దు శశిభూషణం గారు అబ్బాయి. నేనెవరిని మోసం చేయలేదు, చేయలేను, చేయవలసిన అవసరం నాకు లేదు. వాళ్ళు చెప్పేదంతా నిజమేనా? మాట్లాడేవా? నిజమేనా? నన్ను క్షమించండి. ఇప్పుడేమంటారండి? ఇంతవరకు నా జీవితంలో నేను ఏ కళంకమో ఎరగను. కన్న తండ్రికి తెలియకుండా, వెనక ముందు ఆలోచించుకోకుండా రహస్యంగా పెళ్లి చేసుకునే సాహసం నీకు ఎక్కడి నుంచి వచ్చిందా? నీకు జరిగిన తర్వాత ఇంకా నువ్వు నా కొరికేమిటి? నువ్వెవరో నేనెవరో? నాన్న, ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీలేదు. తొందరపడకండి. చిన్నతనం నుంచి అబ్బాయి గారు మీ దగ్గర పెరుగుంటే ఇలా ఎన్నటికీ జరిగేది కాదు. ఈ గుట్టు బయటపడితే మీకే అవమానం. అందువల్ల వాళ్ళ అమ్మాయిని మీ కోడలుగా అంగీకరించడమే అన్ని విధాలా మంచిదని మా అభిప్రాయం. ఇదెక్కడ కూడా అయ్యా, మా అబ్బాయికి ఇంతవరకు పెళ్లి కాదని చెప్పి ఊరంతా అనుకుంటున్నారు. ఇప్పుడు ఎవరితో తీసుకొచ్చి నా కోడలు అంటే వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పేది? నా పొలం ఏమైపోను. ఇందులో పడిపోయేది ఏముందండి? ఒక మంచి రోజు చూసి అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి నలుగురు పెద్దల ముందు ఈ అమ్మాయి నా కోడలు అంటే మీ మాట కాదనేది ఎవరు? సరే, అలాగే చేస్తాను. అయ్యా, ఇక నుంచి మీ అమ్మాయి మా కోడలు. మంచి రోజు చూసి మా అబ్బాయిని పంపిస్తాను, వెంట పంపించండి. చాలా సంతోషం. ఇక వెళ్ళిరండి. చెప్తాం. చాలు నాయన. కొద్దిగా అధికారంలో ఉన్నవాళ్ళు ఆలస్యంగా రావడం అలవాటుగా కలిగి కూర్చోమాట. వచ్చేరా? రండి. కుడికాలు పెట్టి. సుమతి, మీరే మా నాన్నగారు. నమస్కారం మామగారు. నమస్కారం కోడల. చివరకు రావాల్సిన చోటుకే వచ్చాం. మామగారు, నేను రావడం మీకు ఆశ్చర్యంగా ఉంది కదూ? ఆశ్చర్యం కాదు పాప, ఆనందంగా ఉంది. ఏనాటికైనా నిన్ను పొందాలనుకున్నాను కోడలుగా. భగవంతుడు నా కోరిక ఇంత తొందరగా తీరుస్తాడనుకోలేదు. బాబు గారు, ఈ రోజుల్లో ఇతరులకు నీతులు చెప్పడం చాలా తేలిక. తన దాకా వస్తేనే కానీ ఎంతటి వారికైనా తెలియదు. సుమతి మీ దగ్గర పనిచేసిన గుమస్తా కూతురని తెలిసి కూడా గొడవగా స్వీకరించారంటే ఆహా, నిజంగా మీ విశాల హృదయానికి జోహార్లు అర్పించాలి. ఇందులో నేను చేసిన ఘనకార్యం ఏముంది? సుమతిని ఈ ఇంటి కోడలుగా తీసుకొచ్చినందుకు భాస్కర్ను అభినందించాలి. రామయ్య నాకు కావలసిన వాడు, నమ్మిన పంటు. ఎంతో కాలం నా దగ్గర పనిచేశాడు. అతని రుణం ఎలా తీర్చుకుందామా అని అనుకుంటున్నాను. ఇంతకాలానికి మంచి అవకాశం దొరికింది. నాకు చాలా తృప్తిగా ఉంది. చూసావా సుమతి, మా నాన్నగారి మంచితనం నీకు ఎప్పటికైనా అర్థమైందా? మీకు ఇప్పుడు అర్థమైందేమో. వారి గొప్పతనం నాకెప్పుడో తెలుసు. అదే అదే, ఒకరినొకరిని ఇంత బాగా అర్థం చేసుకున్నాం గనక ఇక ఈ ఇల్లు స్వర్గమే. అయ్యా, నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు మీకు అందరికీ నమస్కారాలు.
అయ్యా పట్టణం పూర్తయిందండి. భోజనాలు సిద్ధం, బయలుదేరండి. భాస్కర్ సుమతిని తీసుకెళ్ళు. రా సుమతి. పాప, ఏమీ సంకోచించదు, ధైర్యంగా ఉండు. ఇది నీళ్ళే. గోపాలం గారు, మీరు చేసిన ఉపకారం ఈ జన్మలో మర్చిపోలేను. నాదేముందిలే బాబు, పెద్ద మనిషిలా నటిస్తూ ప్రజల్ని మోసం చేసే ఒక దుర్మార్గుడి ఆట గట్టించడం కోసం నువ్వు చేసే ప్రయత్నం విజయవంతం కావాలని దేవుణ్ణి వేడుకుంటున్నాను. మేము ఇక్కడికి క్షేమంగానే చేరామని, సమయం వచ్చినప్పుడు నేనే వచ్చి అమ్మని ఇక్కడికి తీసుకొస్తానని చెప్పండి. అలాగే అంతవరకు అమ్మని కాస్త జాగ్రత్తగా చూడండి. అలాగే బాబు, వస్తాం. కూర్చో. చల్లని రాత్రి, ఎవ్వరూ లేని ఏకాంత సమయం. ఎదురుగా అందాల సుందరి, ఎదురు చూసే బ్రహ్మచారి. ఇప్పుడు నువ్వు భార్యవు, నేను భర్తను. ఒక లక్ష్యం సాధించడం కోసం ఇద్దరం భార్యాభర్తలుగా నటిస్తున్నాం. ఈ చనువును ఆధారంగా చేసుకుని నీ జీవితాన్ని ఎక్కడ నాశనం చేస్తానో నన్ను భయపడుతున్నావా? లేదు, ఆ భయం నాకెన్నడూ లేదు. ఎందుకు లేదు? నీ మీద నాకెంతో నమ్మకం ఉంది. ఇంత కొద్ది పరిచయంలోనే నువ్వు నన్ను ఎలా నమ్మగలిగా? నాగభూషణం లాంటి నాగబావులు ఎందరో ఉంటారు. ఉండొచ్చు, కానీ మీరు కూడా అలాంటి పరిస్థితికి దిగజారలేరు. ఉత్తములెప్పుడూ కార్యసాధకులు, ఉద్రేకాలకు బలికారని నాకు బాగా తెలుసు. నా మీద నీకంత మంచి అభిప్రాయం ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. సుమతి, నీ శపథం నెరవేర్చాక నాకేం బహుమతి ఇస్తావు? బహుమతి మీ పక్కనే ఉందిగా. అనుకున్నది విజయవంతంగా సాధించిన తర్వాత నన్ను అడగకుండానే మీరు మీ సొంతం చేసుకోవచ్చు. థ్యాంక్స్. పగవాడు ఎక్కడో ఉండడం కంటే పక్కన ఉండటం ఒక రకంగా మంచిది. ఆహా, నేనక్కడ మీరిక్కడ. నో నో నో, లేడీస్ ఫస్ట్. నువ్వు ఇక్కడ, నేను అక్కడ. శ్రీమన్ పాపా, మంగళకరంగా నువ్వు సుప్రభాతం పాడుతూ ఉంటే నా చెవుల్లో తేనె పోసినట్టుగా ఉందనుకో. ఇప్పుడు అలాగే ఉంటుంది మావయ్య. త్వరలో మీ అవతారాలకు మంగళహారతి పాడతాను. అప్పుడు మీ గుండెల్లో బాకులు గుచ్చుకున్నట్లుంటుంది. బాకు పొడిచిన చోటే గుచ్చుకుంటుంది, కానీ డబ్బు పాతాళానికి దించగలదు. అది తెలుసుకో ముందు నువ్వు. ఆడిది పగబడితే అంతకంటే అసత్పాతాళానికి దించగలదు. అది మీరు తెలుసుకోండి. నాకు ఆ అవసరం లేదు. నేనిప్పుడు విజయ సౌధం పైమెట్టు మీద ఉన్నాను. నన్ను చేరుకోవడానికి ప్రయత్నించావో కాలదారి కింద పడతావు. జాగ్రత్త. నేను ఇంకా మొదటి మెట్టు మీదనే ఉన్నాను. పడినా పర్వాలేదు. మీరు చాలా పైనున్నారు. పడితే ఇక ఈ జన్మలో లేవలేరు. నా మీద పగ సాధించడానికి నీకు తెలివి, అనుభవం, వయస్సు ఏవి చాలవు పాప. నీకంటే చాలా అతీతమైన అంతస్తులో ఉన్నాను నేను. తలుచుకుంటే నేను ఆ అంతస్తుకు చేరుకోగలను. నీతో సమానంగా నిలవగలను. పాప, నీకు వైకుంఠపాళి ఆట తెలుసుగా. స్వర్గాన్ని చేరుకోవడానికి ఎన్నో కష్టాలు పడి ఎన్నెన్నో నిచ్చెనలెక్కి పంటగది చేరుకునేసరికి ఆ పక్కనే ఒక కాలసర్పం కాచుకుని ఉంటుంది. ఏ మాత్రం ఆడమర్చినా అది కాటేస్తుంది. ఆ తర్వాత నరకమే గతి. నువ్వొక కాలసర్పమని నాకు బాగా తెలుసు. కానీ నువ్వు చేసిన పాపాల్ని నిత్యంగా చేసుకుని నేను ఆశించే స్వర్గాన్ని చేరుకునే తీరుతాను. అది ఈ జన్మలో జరగదు. అది ఈ జన్మలోనే జరుగుతుంది. సుమతి, నాగభూషణం. అది నా తమ్ముడి పేరు. నా పేరు శశిభూషణం. అన్నా, రానా? ఏమిటి నాన్న సుమతితో ఏకాంతంగా మాట్లాడుతున్నారు? అదే ఏం లేదు. సంసారం ఎలా సర్దిద్దుకోవాలో చెబుతున్నాను. బాగా చెప్పండి నాన్న. పాప, వెళ్ళి పని చూసుకోపో. హలో, నేను శశిభూషణ్ మాట్లాడడం. నమస్కారం. నమస్కారం. ఇండియన్ ఎయిర్లైన్స్ కో ట్రంక్ కాల్ బుక్ చేయి, అర్జెంట్. సుబ్బయ్య, బాబాయ్, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనస్సు చిక్కబట్టుకుని నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఏ మాత్రం పొరపాటు జరిగిందా
మన ప్లాన్ మొత్తం తారుమారైపోతుంది. తారుమారు అయిపోతుంది. నేనుండగా అవుతుంది బాబాయ్. అదే మూడో కంటి వాడికి తెలియకుండా రేపు ఉదయం 6 గంటలకు మన కారులో టైం బాంబు పెట్టు. బాబాయ్ 7 గంటలకు భాస్కర్ సుమతి కాశ్మీర్ ప్రయాణానికి బయలుదేరతారు. కారు 40 మైళ్ళ స్పీడ్ లో పోవాలని డ్రైవర్ కు ముందే చెప్పాను. 8 గంటలకల్లా 40వ మైల్ రాయి దగ్గర టైం బాంబు పేలుతుంది. ఎలా ఉంది మన ప్లాన్? అద్భుతంగా ఉంది. దానిలో పేలిపోతుంది. కానీ త్వరగా కానీ ఇదిగో సరిగ్గా 8 అయ్యేసరికి ధనియాలు పేలాలి. అలా పెట్టావా? పెట్టానండి. అంతా సరిగ్గా ఉంది. ఇంతకీ అబ్బాయి అమ్మాయి కాశ్మీర్లో ఎన్నాళ్ళు ఉంటారు? కొత్త దంపతులు వాళ్ళ ఇష్టం. అబ్బాయి గారితో నాకు కాశ్మీర్ చాలువా తెచ్చి పెట్టమని చెప్పండి బాబు. అలాగేనండి. నాన్న మేము రెడీ. ఈ డబ్బు ఖర్చులు ఉంచుకోండి. ఉంచుకో బాబా. సుబ్బయ్య, నేను చెప్పిన ప్రకారం ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసావుగా? అన్ని ఏర్పాట్లు చేసేసాను బాబు. మనం తిరిగి రావటానికి మళ్ళీ ఎన్నాళ్ళు పడుతుందో ఎయిర్పోర్ట్ దాకైనా మామగారిని రమ్మనండి. నాకు ఆ మాత్రం తెలియదా పాప? నేనే రావాలనుకున్నాను, కానీ కలెక్టర్ గారు ఈ ఊరు వస్తున్నట్టు స్వయంగా నాకు టెలిఫోన్ చేశారు. తీరా వారు వచ్చేసరికి నేను ఇంటి దగ్గర లేకపోతే ఏం బాగుంటుంది చెప్పు. మీరు వెళ్ళరండి. సాగనంపడానికి మీరు రాకపోతే నేను కాశ్మీర్కి వెళ్ళను. కొడుకు కోళ్ళు అంత ఇదిగా అడుగుతుంటే మీరు వెళ్ళకపోతే ఎలా? తమరు అర్జెంట్ పని మీద పొరుగురు వెళ్ళారనే కలెక్టర్ గారికి మేము నచ్చ చెప్పుకుంటాం. మీరు వెళ్ళండి. అది కాదు. మీరెందుకు సందేహిస్తారు? నేనే సందేహిస్తున్నాను. అయితే బయలుదేరండి. మరి కుడికన్నా అదురుతుంది. గుడికన్నా ఎదిగితే చాలా మంచిదండి. శుభం. సరే, పెద్దవాళ్ళు మీరు చెబుతున్నారు కదా, వెళ్ళొస్తాను. పాప రానా? బాబాయ్, అపశకునపు పక్షి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? బాబాయ్, శకునం బాగాలేదు పాప, మీరు వెళ్ళరండి. అదా, అదేం పర్వాలేదు మావయ్య. మంచినీళ్ళు తాగితే శకున దోషం పోతుందని పెద్దలే చెబుతారు. తాగండి. పదండి, కారులో కూర్చోండి. మరి ఇంకా అనుమానం ఎందుకు నాన్న? మంచినీళ్ళు తాగేశారుగా, అన్ని దోషాలు పోయాయి. పదండి. పోయా రండి మావయ్య. అదేమిటి మావయ్య, ముఖమంతా అలా చోటు పట్టింది? ఏం లేదు కోడపిల్ల, ఉక్కపోస్తుంది. అద్దం దించుతుంది, గాలి వస్తుంది.